డీటెయిల్ చూస్తే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో సిఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, కోబ్రా, డిఆర్జీ దళాలు పాల్గొన్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా దుబే కొండలు, అలాగే నీలం సరాయి, ఆలుబాక శివార్లో 3 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అయితే కర్రెగుట్టల్లో కూడా క్యాంపు సిద్ధం చేస్తున్నారు. డ్రోన్ టవర్లు, డాగ్ స్క్వాడ్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వందలాది భూగర్భ బంకర్లను గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ నడుస్తుంది. మావోయిస్టులకు గాయాలంటూ తెలుస్తుంది. అగ్ర నాయకులు ఇంకా ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. కర్రెగుట్టలపై శాశ్వత బేస్ క్యాంపుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని, మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో జరిగిన కూంబింగ్లో ఆపరేషన్లో మొత్తంగా మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 15 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఎట్టకేలకు భద్రతా బలగాలు పైచేయి సాధించినట్టుగా సమాచారం అందుతుంది. గత 10 రోజుల నుంచి మావోయిస్టుల చేరివేత కోసం, మావోయిస్టుల ఆచూకీ కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు వెళ్తున్నటువంటి దృశ్యాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించినటువంటి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని, ఆ లొకేషన్ ని గుర్తించి అక్కడికి అటాక్ చేసినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం ఉంటుంది. ఈ అంశాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరిస్తున్నారు కూడా. అగ్రనేతలు మరణించి ఉంటారు, ఎంతమంది చనిపోయారనేటువంటి విషయంలో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమంటూ కూడా ఒక ప్రకటన ఆయన విడుదల చేశారు. కర్రెగుట్టల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా సుందర్ రాజ్ ప్రకటించారు. గత 15-16 రోజులుగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ లో ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సిఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, కోబ్రా, డిఆర్జీ దళాలు పాల్గొంటున్నట్టుగా కూడా సుందర్ రాజ్ చెప్పారు. 100 బంకర్లను ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. రహస్య స్థావరాలన్నింటినీ గుర్తించి స్వాధీనపరుచుకున్నామని, అందులోకి మళ్లీ మావోయిస్టులు ప్రవేశించకుండా వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడము, తమ ఆధీనంలో తీసుకోవడం చేస్తున్నామంటూ కూడా మా సుందర్ రాజ్ చెప్తున్నారు. దాంతో పాటు 100 డిటోనేటర్లు, 100 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను, రేషన్ సరుకులను కూడా ఆయా స్థావరాలు, అట్లాగే లోపల గుహల నుంచి కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ఆపరేషన్ లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఉండి ఉండవచ్చు. ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారనేటువంటి అంశాన్ని ఇప్పుడే ధృవీకరించలేము. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత, చనిపోయినటువంటి మావోయిస్టుల క్యాడర్ ను ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మీడియాకు వెల్లడిస్తామంటూ చెప్పడాన్ని బట్టి చూస్తే ఒక సంచలనమైనటువంటి ప్రకటన రాబోతుంది. మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల క్షేమ సమాచారం పట్ల కూడా ఈ ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఐజీ రిలీజ్ చేసినటువంటి ఇప్పుడు ఈ ప్రకటన పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అడవిలో ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ అడవిలో ఉండి ఏం చేస్తారు, మావోయిస్టులు లొంగుబాటు మాత్రమే శరణ్యము, అడవిని వీడాల్సిందే, ఆయుధాలు వదలాల్సిందే అంటూ కూడా ఛత్తీస్గఢ్ ఐజీ, బస్తర్ ఐజీ చెప్తా ఉన్నారు. అనేక మంది మావోయిస్టులు గాయాల పాలైనట్టు తమకు సమాచారం ఉందని, ఆ గాయాల పాలైనటువంటి మావోయిస్టులు తప్పించుకునేటువంటి ఆస్కారం లేదు, వారికి ఎలాంటి సాయం అందేటువంటి అవకాశం కూడా లేదంటూ చెప్తున్నారు. అగ్రనేతలంతా కూడా ఈ కర్రెగుట్టల్లోనే ఉన్నారు అన్నటువంటి సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి గత 15 రోజులుగా అడవిని మొత్తాన్ని అడుగడుగున జల్లెడపడుతున్నామంటూ కూడా పోలీసు బలగాలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం 10 రోజులుగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సమాచారం పట్ల కూడా వామపక్షవాదులు, కొరియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్షేమ సమాచారం తమకు తెలుస్తుంది అంటున్నారు. కానీ గత 10 రోజులుగా ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, మావోయిస్టు దళాలకు, అట్లాగే ఆ దళాలకు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వామపక్షవాదులకు, కొరియర్లకు, వామపక్షవాదులకు సంబంధించినటువంటి మావోయిస్టులకు కానీ ఎలాంటి సమాచారం లేకపోవడానికి పట్ల కూడా మావోయిస్ట్ సానుభూతి పరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టలో ఏదో జరుగుతుంది, పోలీసులు అంతా రహస్యంగా కొనసాగిస్తున్నారు. ఈ రహస్యం వెనుక
చాలా పెద్ద సంచలనమైనటువంటి విషయాలు దాగి ఉండొచ్చు అని కూడా వామపక్షవాదులు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారి అనుమానాలను నిజం చేస్తూ వాళ్ళు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బస్తర్ ఐజీ ఈ ప్రకటన జారీ చేయడం కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా చంపబడ్డారా? వారందరూ ఎక్కడ ఉన్నారు? వారి క్షేమ సమాచారం పట్ల ఎందుకు కమ్యూనికేషన్ రావట్లేదు? ఎందుకంటే ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్లను వాళ్ళు బేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వెంటాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా మేము క్షేమంగానే ఉన్నాం, ఒక సేఫ్ జోన్ కి వెళ్లిపోయినామంటూ మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవని చెప్తున్నాడు. గత 2 నెలల క్రితం దామోదర్ని వేటాడినామని చెప్పి భద్రతా బలగాలు ప్రకటించిన నేపథ్యంలో నిమిషాల్లోనే దామోదర్ సేఫ్ గా ఉన్నాడు, సేఫ్ జోన్ కి వెళ్లిపోయాడు అంటూ ఇదే కొరియర్లు మీడియాకు లీక్ ఇచ్చినటువంటి పరిస్థితులే. అప్పటి నుంచి దామోదర్ కడగుట్టలోనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు దామోదర్ కావచ్చు, దేవా కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి హిడిమా కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు అగ్రనేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కొరియర్లు కావచ్చు, వారి దగ్గర నుంచి సమాచారం చేరవేసేటువంటి వ్యవస్థ కావచ్చు, పూర్తిగా లింకులు తెగిపోయి ఎక్కడికెక్కడికి డెస్ట్రాయ్ అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి వామపక్షవాదులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇవాళ బస్తర్ ఐజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక చూస్తే ఖచ్చితంగా కరేగుట్టలో ఏదో జరుగుతుందనేటువంటి వామపక్షవాదుల అనుమానమే నిజం కాబోతున్నట్టు తెలుస్తుంది. వందల మంది గాయపడ్డారని చెప్తున్నారు. గాయపడ్డ మావోయిస్టులతో ఎటుపోయారు అనేటువంటిది కూడా తమకు తెలియదు. కానీ వారు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. లోపల కూడా వాళ్ళకి వైద్య సేవలు కావచ్చు, ఇతర సహాయ సహకారాలు అందేటువంటి ఆస్కారం లేదంటూ ఒక పక్క భద్రతా బలాలు ప్రకటించడం కనుక చూస్తే ఛత్తీస్గఢ్ అడవుల్లోకి సంబంధించినటువంటి కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ లో విజయవంతం దిశగా జవాన్లు కదులుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఆపరేషన్ లో ఒక చిన్న సమాచారాన్ని బయటికి రాకుండా కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు టీ న్యూస్ తెర మీద చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మనం మాత్రమే వీటిని సేకరించగలిగినాం తప్ప ఇప్పటి వరకు మీడియా ప్రపంచం వీటిని చూడలేదు. చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ కర్రెగుట్టలను కూడా ఒక కొండ తర్వాత ఒక కొండను స్వాధీనపరుచుకుంటూ ఆ కొండ మీద పోలీస్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటూ ఆ కొండ చుట్టూ మొత్తం బలగాలను మోహరించుకుంటూ ఇదంతా ఆపరేషన్ ముందుకు సాగిస్తున్నారు. 25-30 వేల మంది జవాన్లు ఉన్నారని మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద కర్రెగుట్టలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు, సక్సెస్ఫుల్ గా సెర్చ్ చేస్తున్నారంటే దాదాపు 25-30 వేల మంది బలగాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మొత్తం మీద ఏదో జరుగుతుంది, కర్రెగుట్టల్లో ఏదో జరుగుతుంది అనేటువంటి వామపక్షవాదుల అనుమానాలను నిజం చేస్తూ ఇవాళ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి పోలీసు వర్గాలు ప్రకటించడం అనేది సంచలనంగా మారింది. ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఏ కేడర్ సంబంధించినటువంటి విషయం కూడా త్వరలోనే బయట పెడతాం, విచారణ జరుపుతున్నాం, పూర్తి స్థాయిలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాక చెప్తామంటూ సుందరరాజ్ చెప్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.